నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానంలో దేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 8వ రోజు గోపాల్ నగర్లో కొలువైన శారదాదేవి అమ్మవారిని పడవల వీధిలో కొలువైన లలితాదేవి అమ్మవారిని శివాలయం వీధిలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ఆలయ అర్చకులు వీణాధారిణై వెండి కవచాలతో సరస్వతీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సరస్వతీదేవి ఆలయంలో చిన్నారులతో తల్లిదండ్రులు సరస్వతి పూజ అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు. కాకినాడ జిల్లాలోని కేంద్రపాలిత యానంలో దేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 8వ రోజు గోపాల్ నగర్లో కొలువైన శారదాదేవి అమ్మవారిని పడవల వీధిలో కొలువైన లలితాదేవి అమ్మవారిని శివాలయం వీధిలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ఆలయ అర్చకులు వీణాధారిణై వెండి కవచాలతో సరస్వతీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సరస్వతీదేవి ఆలయంలో చిన్నారులతో తల్లిదండ్రులు సరస్వతి పూజ అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు. ఎన్ని సంవత్సరాలైనా నన్ను మాత్రం తీయవే. మీరు జనాల్లో ఉండాలి దేవుడి దగ్గర. పక్కన ఉంటాడు స్వామి, వెనకాల వాళ్ళ దేవుడు అనేది. బాబా పక్కన బయట కొట్టున్నాడమ్మా. మమ వంశాభి అభివృద్ధ్యర్థం మమ జాతక రీత్యా గోచార రీత్యా అతిథి దేవత సహిత ప్రత్యుధి దేవత ఆదిత్యాది నవగ్రహ శాంత్యర్థం అష్టమ షష్టమ స్థానేషు గురు చండస్థానేన శుభఫల ప్రాప్త్యర్థం ఇంద్ర నీచస్థానేన శుభఫల ప్రాప్త్యర్థం అంగారక గ్రహ స్తంభన దోష నివారణ నివృత్త్యర్థం శ్రీ విశ్వవాసు నామ సంవత్సర
षष्ठकोट ग्रह शान्त्यर्थं मम अपमृत्यु परिहारार्थं मम गृहे सकल शुभकार्य सिद्ध्यर्थं मम कुमारस्य कुमार అందులో ఉంటాయి అన్నీ అవే ఇల్లే పెట్టారు ఇల్లు క్యాప్స్ ఇక్కడ ఏమో ఉన్నాయి అదే ఇది కనుక ఐదు పెట్టారండి కేంద్రపాలిత యానంలో 1925-1930 మధ్య కాలంలో మేయర్గా 1937-1045 మధ్య కాలంలో శాసనసభ సభ్యునిగా సేవలందించిన బెజవాడ బాపయ్య నాయుడు వర్ధంతిని సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్ బీచ్ మార్గంలో ఉన్న ఆయన విగ్రహానికి పరిపాలనా అధికారి అంకిత్ కుమార్, యానాం ఎస్పీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సమాచార శాఖ అధికారి ప్రసాద్, ఇతర సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం యానాం రీజెన్సీ విద్యా సంస్థల్లో విద్యాది దేవత అయిన సరస్వతీదేవి పూజా మహోత్సవం విద్యార్థుల మధ్య వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీవీఎస్ఎస్వి ప్రసాదరావు పర్యవేక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం యానాం రీజెన్సీ విద్యా సంస్థల్లో విద్యాది దేవత అయిన సరస్వతీదేవి పూజా మహోత్సవం విద్యార్థుల మధ్య వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీవీఎస్ఎస్వి ప్రసాదరావు పర్యవేక్షించారు. अग्नेत्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गा निविष्टा कोश्च पृथ्वी बहुलान उर्वी भवातोकाय तनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादुरिदादिपर्षि अग्ने त्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनाम् कृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमात्सधस्ताद् स नः परुषदिति दुर्गानि विस्वाक्षामद्देव अतिदुरिताद्यग्निः प्रत्नाशकमेड्योध्वरेषु सनाद्यहोदानव्यत्सदत्सि स्वाञ्चाग्नेतनवं विप्रयस्वास्वभ्यञ्जतौ भगमाजस्ता
गोभिर्जुष्टमयजोनिषि तन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभि संवसानो वैष्णवीन् लोकैहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् हिरण्यवर्णां हरिणीं सुभद्रस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह। దొమ్మేటివారిపేట శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద సరస్వతీదేవి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. దొమ్మేటివారిపేట శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద సరస్వతీదేవి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఎలా వచ్చే తీసుకున్నా లేదు అలా అక్క కొట్టు బాగానే ఇంకోటి ఇవ్వనే పచ్చింతలు బాగా కొట్టా సరేలే అమ్మా, అది ఇది సగం సగం చేసుకుంటారులే. చిన్న బుక్ ఇవ్వాలి, చెక్కులు ఇవ్వాలి, చాలా నువ్వే లేట్ చేయాలి బాగుంది మీరే ఇల్లు లైన్ లో బావాలి నీకెంటున్నారా మీతో వాడి తీసుకోవడానికి అందరూ బుక్ చూసుకోకండి చెక్కులు పెన్నవాడిని ఈ అమ్మాయికి కూడా ఆ పెన్న చేసేదా బాగుంది. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి మా అమ్మ తినేస్తున్నా కదా. జ్యోతికి ఇచ్చారు బాగుంది. ఇంకా ఇచ్చారా అన్నట్లేక బాబు చిన్న కుర్రోడు ఆడికి ఇంటికాడ ఉందని వేస్తాను. ఇవి ఉన్నాయి చెక్కులు వేస్తాను. ఎవరి కుర్రోడు అక్కడోడు
ఫోన్ చేసుకోవాలి టీవీ मंत्रहीनो क्रियाहीनो भक्तिहीनो परमेश्वरी यत्पूजतो मया देवी परिपूर्णं तदस्तुते अनया ध्यानावाहनादि यथाशक्ति षोडशोपचार पूजया च भगवती सर्वात्मकः श्री सरस्वती देवता यथाशक्ति कुंकुम पूजया च श्री విజయదుర్గ అమ్మవారి రెండవ శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా కొత్తపేట అగ్రహారం గ్రామాల మధ్యలో భక్తి శ్రద్ధలతో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం కమిటీ సభ్యులు మల్లాడిని ఘనంగా సత్కరించారు. జై దుర్గా భవానీ కి జై దుర్గా. స్త్రీలకు అక్కడ కౌంటర్, పురుషులు కౌంటర్లో నిలబడాలి. రెండు కౌంటర్లు కూడా గౌరవ మల్లాడి కృష్ణారావు గారు ఓపెన్ చేస్తారు. కాబట్టి పురుషులందరూ లైన్లో నిలబడాలండి. మన గురువు గారి చేతుల మీదుగా వడ్డించుకుని అదృష్టం కలిగించుకోండి. కాబట్టి అందరూ లైన్లో నిలబడాలి. మల్లాడి కృష్ణారావు గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా స్త్రీల కౌంటర్ వద్దకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. పెట్టించుకోరా దగ్గర పెట్టు. భక్తులు గమనించాలి. మా వడ్డించుకున్న వాళ్ళు ఆలయం ఆలయం కాదు, స్త్రీలందరూ కూడా వడ్డించుకున్న స్త్రీలందరూ కూడా ఆలయ కౌంటర్లో వచ్చేందుకు కార్యం ఉంది. ఇక్కడ వైద్యులు పెట్టడం జరిగింది. భక్తులు గమనించాలి. అమ్మ అక్కడ దసరా శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా కొత్తపేట నిర్వహిస్తున్నారు. సభ్యులు కోరుతున్నాం. శ్రీనివాసరావు తల్లి శ్రీనివాసరావు గారు 100 అందిస్తున్నారు. 110 రూపాయలు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఆహ్వానించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని పాల్గొని ఆ దుర్గమ్మతల్లి అన్నప్రసాదాన్ని స్వీకరించి దుర్గా భవానీ కోరుతున్నాం. కుంకుమ పూజ రోజు ఖచ్చితంగా ఆయన భరించడం యానం గిరియంపేట రోడ్లోని గ్రాంటు వద్ద గల పాలకనక దుర్గాదేవి అమ్మవారిని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు దర్శించుకున్నారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సోమవారం అమ్మవారి మూల నక్షత్రం సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ రాముల నేతృత్వంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాడికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం ఘనంగా సత్కరించారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అర్చకులు కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
बोलो माता महाराज्ञी की दुर्गा भवानी माता को ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मनयो मनयो गृहे गृहे मनयः मनयो वसन्ति वसन्ति मनयो मनयो वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयः कवयो देवानां देवानां कवयः कवयः पार्थिवासः पार्थिवासः कवयः कवयः पार्थिवासः पार्थिवास इति पार्थिवासः देवा इदमिदं देवा देवायुधो इदं मे मे इदमिदं मे समरस्य मानव मे मे యానాం శ్రీ లక్ష్మీ శ్రీనివాస తోపుడు బల్ల వర్తక సంఘం ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యానాం క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు సంఘ సభ్యులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘానికి మల్లాడి అందించిన సహకారాన్ని వివరించారు. 2000 సంవత్సరంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస తోపుడు బండ్లు వర్తక సంఘానికి ఫుడ్ లైసెన్స్ పొందేందుకు అప్పట్లో రోడ్డుపై వ్యాపారం చేస్తున్న 130 మంది సభ్యులకు సొంత ఖర్చులతో ఒక్కొక్కరికి 3600 వెచ్చించి లైసెన్స్ ఇప్పించారని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా అర్హులైన సభ్యులకు 63 తోపుడు బండ్లను ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇప్పించడంలోనూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి బ్యాంకుల ద్వారా లోన్లు అందేలా చొరవ తీసుకుని సహకరించారని సభ్యులు తెలిపారు. అలాగే యానం బైపాస్ హైవే అధికారులచే వ్యాపార బండ్లు తొలగించే సమయంలో వెంటనే స్పందించి సమస్య పరిష్కరించిన ఘనత కూడా మల్లాడి కృష్ణారావు గారిదే అని వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు కృష్ణారావు నివాసం నుండి ర్యాలీగా బయలుదేరి పూల వర్షాలు కురిపిస్తూ బాణసంచా డీజే సౌండ్స్తో ఫెర్రీ రోడ్లోని క్షత్రియ మండపం వరకు ప్రదర్శనగా వచ్చారు. అనంతరం జరిగిన సన్మాన సభలో సంఘ సభ్యులు ప్రజలు అత్యంత వైభవంగా మల్లాడిని ఘనంగా సన్మానించారు.
పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ సేవా పక్వాడా 2025 కార్యక్రమాలలో భాగంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించేందుకు ర్యాలీ నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా యానం పోలీస్ కాంప్లెక్స్ ప్రాంగణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద లా అండ్ ఆర్డర్, ఐఆర్బీ, ట్రాఫిక్, హోంగార్డ్ విభాగాల్లో పనిచేస్తున్న పోలీసులతో ఎస్పీ వరదరాజన్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం వారంతా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నూకరాజు ఆధ్వర్యంలో హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహనాలపై యానంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు ఎస్పీ వరదరాజన్ తెలిపారు. Good evening everybody. Regarding Seva Pakwada weekly celebration, we are conducting a helmet rally for public awareness, avoiding accidents. We are doing public awareness today evening. Thank you. Okay, right.
తాళరేవు మండల పరిధిలోని సుంకరపాలెం చింతాకులవారిపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద 37వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్త బొంతు సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ పర్యవేక్షణలో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 8వ రోజు అమ్మవారి ఆలయం వద్ద సామూహిక సరస్వతీదేవి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ పూజలలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గాదేవి ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ओम श्री महागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। గణపతి చేసుకున్నాము. గణపతి చేసుకుని రెడీగా ఉండాలి. పూజ మొదలు ఇద్దరు కాదు, వాళ్ళు ఆగమంటే ఆగరు. గణపతి చేసుకుని రెడీగా ఉండాలి. అత్యంతలో గణపతి గట్టిగా ఉండాలి. ఇంకా ఆగే దేవుడు ఒకసారి పూజ మొదలైందా ఇక్కడ గణపతి వెళ్ళిపోవాలి. కాబట్టి తల్లి అందరూ మంచిగా ఉంటాయి. ओम श्री महागणाधिपतये नमः। ప్రభునామమునే ఇది కొత్తగా అయ్యో పెద్దవాళ్ళకి 5 సంవత్సరాలు ఉన్నాయి. ఉన్నాయి చెప్పండి. ఇదిలో పూజకుంటే సతీశ్వర నగర సత్వైతే పర్వాలేదు. తెలంగాణ కార్యకర్తలు ఉన్నారు. మన ఎంత
చక్కగా మహానుభక్తుల్లో చూసుకొని కుంభం పెట్టుకున్నావా పిల్లలు? కుంభం పెట్టుకోవాలి. మన అమ్మవారికి వచ్చిన తర్వాత కుంభం పెట్టి మహానందరూ చూసుకోవాలి. కుంభం పెట్టుకోవాలి. చక్కగా కుంభం పెట్టండి. పిల్లలందరికీ కూడా అమ్మవారి గుడి కదా పెట్టుకోవాలి. అందరూ మహాలు కూడా పెట్టుకోవాలి. దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. దీపాలు జాగ్రత్తమ్మా, దీపాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పిల్లల దగ్గర కొంచెం దూరంగా పెట్టండి. దీపాలు పక్కగా కొంచెం దూరంగా పెట్టండి. పిల్లలు కదండి, దీపాలు కొంచెం దూరంగా పెట్టండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. భక్తులందరికీ మనవి చింతాకవారిపేటలో వేచేసి ఉన్న కనకదుర్గాంబవారి ఆధ్వర్యంలో గొంతు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ వేళ ప్రత్యేకంగా సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. కావున విద్యార్థులందరూ కూడా భక్తి శ్రద్ధలతో సరస్వతీదేవి పూజ చేసుకుంటున్నారు. కావున అందరూ కూడా ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మవారికి ప్రభు పార్కులు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి. దుర్గమ్మ గుడి దగ్గర 30 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. నవరాత్రులు 9 రోజులు ప్రతిరోజు కార్యక్రమం పూజ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇది బొంతు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ చింతకలవరపేటలో దుర్గమ్మ ఆలయం వద్ద జరిగే ఈ కార్యక్రమాలన్నీ దీనికి గ్రామ ప్రజలందరూ సహకరిస్తారు. అదేవిధంగా ఇది అప్పుడే 30 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కనువిందుగా చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తారు. ఈరోజు సరస్వతి పూజ మహా నిమిత్తం ఈరోజు విద్యార్థులందరికీ వారికి పుస్తకాలు పెన్నులు ఇవన్నీ కూడా ఇచ్చి వేళ పూజ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. శ్రీ బొంతు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సరస్వతీదేవి పూజ మంచి అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు. అదే విధంగా మాది గత 37 సంవత్సరాలుగా మా చింతలపేట గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాల్గొంటున్నారండి. అదే విధంగా బొంతు సత్యనారాయణ గారు గత 10 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం నాడు కూడా ఎంతో మందికి అన్నదానం చేస్తున్నారు. ఇదే విధంగా ఆయన కొనసాగించాలని కోరుకుంటున్నామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండల పరిధిలోని మురమల్ల గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ గా దాట్ల రామకృష్ణరాజు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ముహూర్త సమయానికి ధర్మకర్త మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణరాజు, సభ్యులుగా పెద్దింటి మారుతి శ్రీవాణి, పెన్మత్స రామరాజు, సుగటపల్లి నాగేంద్రరావు, కర్రి చంద్రశేఖర్, విత్తనాల సత్యనారాయణ, గంగుల జయలక్ష్మి, గొల్లవిల్లి సునీత, పాటి సీత మహాలక్ష్మి, మద్దాల వెంకటేశ్వరరావు, ఎక్స్ అఫీషియోగా పేటేటి వీర వెంకట సుబ్బారావుల బృందంతో దేవస్థానం ఈవో అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి గతంలో దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి సూచన మేరకు ముఖ్యమంత్రి దృష్టికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. దీంతో ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి ఇప్పటికే 4 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. అనంతరం నూతన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన రామకృష్ణరాజు మాట్లాడుతూ ఈ ఆలయం అత్యంత పవిత్రమైన, చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రమని, దేవతల ఆశీస్సులతో ప్రభుత్వ సహకారంతో భక్తుల సేవలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను అనగా ఎవరి పేరు వాళ్ళు చెప్పండి. ఖచ్చితంగా, నమ్మకముగా,
నాకు ఎమ్మెల్యే గారి యొక్క సౌజన్యంతో వారు శ్రీ దాట్ల రామకృష్ణరాజు గారు ప్రమాణం చేయుచున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము 30/19 పూర్తిగా మార్చేశారు మన ఎమ్మెల్యే గారు. మరలా అభివృద్ధి ఏంటంటే దేవాలయాన్ని, పవిత్రమైన దేవాలయాన్ని హిందూ ఏ దేవాలయానికి వెళ్ళినా చక్కగా అన్ని పూజలు కార్యక్రమాలు చేసి హిందూ ధర్మ శాస్త్రాన్ని కాపాడదు. ఈవేళ కూడా మన దేవాలయానికి కూడా ఇదే కాదు, ఉండలేశ్వరం కూడా చాలా మీరు మాకైతే ఈ విషయాలు చెప్పరైనా ఇది తెలుసుకుంటారన్నా ఆయన చేయడమే తప్ప ఈ నలుగురికి చెప్పి ఆయన పాపులర్ అవుదామని కాదు. నేను కోట్లాది రూపాయలు ఇచ్చాను, అందరికీ తెలుగు. పొందిన వాళ్ళే పొందారు తప్ప పొందిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత పొందారు అన్నది. దేవస్థానం అడగలేదు, లేకపోతే ఆ విషయం కూడా చెప్పాలి కదా. రెండు దేవస్థానం అయినా దేవతకి ఏదైనా ఈ దేవస్థానానికి అన్ని రకాలుగా మన అన్నటి ఒప్పుకోరు మరి ఎమ్మెల్యే గారు మాటలు చెప్పనేవారు. దేవాలయాన్ని, పవిత్ర దేవాలయాలందరూ కూడా ఒక పద్ధతిగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈవేళ వీరేశ్వర దేవస్థానం మన రామకృష్ణరాజు గారి సౌకులు చక్కని మనిషి, ఏది పేజీ పూజీ మనిషి కాదు. దాంట్లో వారంతా కూడా బాగా వీరేశ్వర దేవస్థానం తర్వాత కూడా డబ్బు శాంక్షన్ చేయించారు. ఎక్కడ నియోజకవర్గంలో ఏ దేవాలయాలు ఎందుకంటే శివతాండవం ఆడి తన జట నుండి ఒక జటాజూటాన్ని ధర్మకర్త మండలి చైర్మన్ రామకృష్ణరాజు గారికి, అలాగే వేదిక మీద చాలామంది ధర్మకర్తల సభ్యులు, కూటమి భక్తులందరికీ మనకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే నాకు సుబ్బరాజు గారు చెప్పారు రాజకీయాలు అంటే రెండు ఉన్నవారందరూ ప్రసాద స్వీకరించారు. స్టేజ్ మీద ఉన్నవారందరూ ప్రసాదం ధర్మకర్తలను కార్యక్రమానికి ఓకే సార్. ఒంగోలు బాబా రాకృష్ణ కిందకండి చూడండి. ఇంకా ఉండాలి, ఎలా చూడాలి సార్, అలా చూడాలి. భక్తులందరూ ప్రసాదం తీసుకుని కోరుచున్నామండి. రెడీ రెడీ సార్ ఒకసారి సార్ ఇక్కడ నుంచి శంకరాయ
శివాయ నమో నమః శివాయ శివాయ శివతరాయ 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 శివా జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానద విజ్ఞానదో ఉపకల్పమానం పురదశ్వరేంద్రియాయ శ్రేష్ఠదే ధర్మకర్తలందరూ కూడా మీరు నడుచుకుంటామండి సార్ ఓకే అనుకోండి బయట మీ దగ్గర కట్ అయిపోయింది నూతన కార్యవర్గ శుభాకాంక్షలు మీ మంచి టైంలో బోర్డులో డైరెక్టర్ సార్ ఒకసారి అందరూ మిగిలిన బయట అందరూ బయటకు వచ్చారు స్మైల్ ఈరోజు మురబల్లలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న స్వామివారి ధర్మకర్తల మండలి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం, ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణరాజు గారిని చైర్మన్ గా, శ్రీమతి పెద్దింటి మారుతి శ్రీవాణి గారిని మెంబర్గా, పెన్మచ్చ రామరాజు గారు ధర్మకర్తగా, సవటపల్లి నాగేంద్రరావు గారు ధర్మకర్తగా, కర్రి చంద్రశేఖర్ గారు ధర్మకర్తగా, విత్తనాల సత్యనారాయణ గారు ధర్మకర్తగా, శ్రీమతి గంగుల జయలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీమతి గొల్లబిల్లి సునీత ధర్మకర్తగా, శ్రీమతి పాటి సీతామహాలక్ష్మి గారు ధర్మకర్తగా, శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు గారు ధర్మకర్తగా, శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావు గారు ఎక్స్ అఫీషియో నెంబర్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని తిప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం. ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మురమల్ల వీరేశ్వర స్వామికి. మరి అటువంటి ధర్మకర్తల మండలి ఈరోజు మనం చేసుకోవడం చాలా శుభదినం. ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ ని మన బాలయోగి గారి టైం నుంచి కూడా పునఃప్రారంభించాలి, నూతనంగా టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం. మరి 2014లో నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా మరి ఆ రోజు మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మినిస్టర్ గా ఉండగా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపుల్ రాతి కట్టాలని చెప్పి ఆ రోజుని కూడా ట్రై చేశాం. మరి చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనా రామనారాయణ రెడ్డి గారికి సుమారు 5.5 కోట్ల ప్రతిపాదనలో మరి పంపితే 4 కోట్ల రూపాయలు మొదటి దశగా వారు శాంక్షన్ ఇచ్చారు. దానికి ఈ టెంపుల్ కావాల్సిన పూర్తి మాస్టర్ ప్లాన్ అంతా కూడా మరి అసిస్టెంట్ కమిషనర్ గారు మన ఈవో గారు మీ అందరూ కూడా తయారు చేసి దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పంపాం. 1-2 రోజుల్లో అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన ప్లాన్ కూడా వస్తుంది. కాబట్టి తొందరలో టెండర్ పిలిచి ఏదైతే పుష్కరాలు వస్తున్నాయో పుష్కరాల కల్లా ఒక బ్రహ్మాండమైన రాతి కట్టడం
మన వీరేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలని చెప్పి మొట్టమొదటిగా ఏదైతే ప్రధానమైన గుడి ఉందో ఆ గుడి మటుకే కదిపి దాన్ని పూర్తిగా రాతితో చేయాలని సంకల్పం చేశాం. కాబట్టి దానికి ఈ గ్రామస్తులు, అదేవిధంగా డోనర్స్, అదేవిధంగా ప్రభుత్వం అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో ఒక మంచి భవనాన్ని, మంచి గుడిని మనం ఏర్పాటు చేసుకుని ఈ ధర్మకర్తలు అందరూ కూడా ఏదైతే బాధ్యత చెప్పామో వారందరూ కూడా మరి వచ్చిన భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా ఒక సమర్థవంతంగా చేస్తారని ఉద్దేశంతో అందరూ భక్తి భావాలను వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ ధర్మకర్తల మండలి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా సంతోషం. ఈ ఏదైతే ధర్మకర్తల మండలి ఉన్నారో రామకృష్ణరాజు గారికి, ఆ బోర్డు సభ్యులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన స్వామివారి వీరేశ్వర స్వామి వారి చరిత్ర అంతా కూడా మన బ్రాహ్మణులందరూ కూడా బ్రహ్మాండంగా ఏంటంటే మీటింగ్ లో చెప్పారు. ఏదైతే పెళ్లి కాని వారు ఉన్నారో ఇక్కడ వచ్చి కళ్యాణం చేయించుకుంటే అది తొందరలోనే వివాహం అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ జంటగా ఇక్కడ కళ్యాణాలు చేయించుకోవడం ఒక సాంప్రదాయంగా జరుగుతుంది. కాబట్టి పెద్దలకు పెద్ద ఎత్తున నమ్మకం. మరి అదే విధంగా మన గ్రామానికి రావడానికి మరి మురమల్ల సెంటర్ నుంచి గుడి దాకా కూడా బ్రహ్మాండమైన రహదారి మనం ఏర్పాటు చేసుకున్నాం. వచ్చిన భక్తులందరినీ కూడా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు మన డిపార్ట్మెంట్, అదేవిధంగా బ్రాహ్మణులు, అదేవిధంగా ధర్మకర్తల మండలి కూడా వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఏదైతే తొందరలో పుష్కరాలు వస్తున్నాయి 2027లో, గతంలో కూడా 2014లో మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుష్కరాలు వస్తే బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాల దగ్గర పుష్కర ఘాట్లు కట్టి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాం. ఈసారి ఈ కుటుంబ ప్రభుత్వంలో మరింత వైభవంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు. 2 years ఉంది, ఇంకా 2 years ముందే ఏ గుడికి ఏం కావాలి, దేనికి ఏ రోడ్డు కావాలి, దానికి ఏ సౌకర్యాలు కావాలి అన్ని ప్రతిపాదనలు కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఒక అద్భుతంగా ఈ పుష్కరాలు కూడా ముందు తీసుకెళ్లాలని మన కూటమి ప్రభుత్వం లక్ష్యం. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గంలో 10-15 ఘాట్ల వరకు ఉన్నాయి. ప్రసిద్ధమైన దేవాలయాలు మన వీరేశ్వర స్వామి, కొండలేశ్వర స్వామి, అదేవిధంగా సత్తమ్మ తల్లి, అలా అనేక దేవాలయాలు నడవపిల్లిలో కానీ మరి అన్ని దేవాలయాలు కూడా బ్రహ్మాండంగా చేసుకుని ఈ పుష్కరాలు కూడా విజయవంతం చేయాలి. మరి ఈరోజు ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో గల అమ్మవారి ఆలయాల వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా 8వ రోజు పలు ఆలయాల వద్ద సామూహిక సరస్వతీదేవి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెదవాడి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద సామూహిక సరస్వతీదేవి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు జి నాగబాబు బ్రహ్మత్వంలో నిర్వహించిన ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. భక్తులు సానుబైన రాంబాబు, కుంచే నరసింహమూర్తి పూజలలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మళ్ళీ అందరూ కూడా ఆ గ్లాసులో 2 అక్షతలు వేయండి. 2 అక్షతలు వేయండి గ్లాసులో, వాటర్ గ్లాసులో అక్షతలు వేయండి. 2 గ్లాసులో అక్షతలు వేయండి. కలస గంధ పుష్పక్షత నిక్షిప్య. అందరూ కూడా పెద్ద దాంట్లో వేసి అలా మూత పెట్టండి. అలా చెయ్యి మూత పెట్టండి, చెయ్యి మూత పెట్టండి, అలా పట్టుకోండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రా సమాస్థితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృణాస్మితః కుక్షోత సాగరాసనే సప్తద్వీపావసుందరః ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ అంగైచ సైతా సర్వే కలసాంబు సమాశ్రితః ఆకలశేషు ధావతి పవిత్రే పరిసిచ్యతే ఉగ్రైన జేషు. దేవీ నవరాత్రులు 8వ రోజు అలంకరణలో సరస్వతీదేవి మూలా నక్షత్రం, సరస్వతీదేవి అమ్మవారు పూజా కార్యక్రమం కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం హైస్కూల్ నందు జాతీయ సేవారత్న అవార్డు గ్రహీత కడలి రాంపండు నిర్వహణలో విద్యార్థులకు అక్షరాభ్యాసం ఘనంగా జరిపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విగ్రహదాత కోట వెంకటేశ్వర్లు గారు, శ్రావణి, తోట కృష్ణ, స్కూల్ పీడీజీ సునీల్ కుమార్, వడ్డే శ్రీనివాసరావు, గ్రామ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు చేసుకోసి ఒక దేవాలయం లాగా ఈ స్కూల్లో సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించిన వెంకటేశ్వర గారిని ఆదర్శంగా తీసుకుని నా గ్రామంలో కూడా నేను చదువుకున్న స్కూల్లో కూడా నేను సరస్వతి విగ్రహం వేయలేని తలంపు వచ్చినప్పుడు వెంటనే నా గ్రామంలో నా స్కూల్లో కూడా సరస్వతి అమ్మవారు విగ్రహాన్ని నేను ప్రతిష్ఠించినప్పుడు అదే విగ్రహాన్ని ఈ కోట వెంకటేశ్వర గారితోనే నేను ఆవిష్కరించాను నా దుర్గులో. అంటే ఎప్పుడూ కూడా సేవే భావం ప్రజలే ప్రాణం, మానవ సేవే మాధవ సేవ అన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఆరోగ్యంగా 10 మంది దృష్టిలో వాళ్ళు భగవంతుడి స్వరూపులై ఉంటారని మరి నేను తెలియజేసుకుంటూ దూరంగా సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ఆ ఫలితంగానే మనం రీసెంట్గా మన మెగా డిఎస్సిలో మన గ్రామానికి ఇదే పాఠశాలలో చదువుకున్న 7 విద్యార్థులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియామకం పొంది మరి నిన్న కాక మొన్నే మనం ఇక్కడ కార్యక్రమం వాళ్ళు సత్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దాత కోట వెంకటేశ్వర గారికి పాఠశాల తరఫున, పాఠశాల పేరెంట్స్ కమిటీ తరఫున, గ్రామస్తులు అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మళ్ళీ ఈరోజు సరస్వతి పూజకి హాజరైనటువంటి ఉపాధ్యాయులు నేతకి, గారికి, ఇంకా వచ్చినటువంటి పెద్దలకి, విద్యార్థులకి అందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఆ రోజు స్కూల్లో ఒక అమ్మాయిని చేర్చడానికి తీసుకొస్తే అప్పుడున్నటువంటి ఎంతో ప్రోత్సహించి ఇక్కడ కార్యక్రమం నుండి సెంటర్ కొంచెం హై లెవెల్లో విగ్రహం పెట్టి ఇక్కడ సరస్వతి బడి అంటే స్కూల్ అంటే సరస్వతి అంటే స్కూల్ కింద ఒక విలువచ్చిన మంచి సంస్కృతి విగ్రహం పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేగంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మూలా నక్షత్రం సరస్వతి పిల్లలతో సరస్వతీదేవి అభిషేకాలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో పెన్ను పుస్తకాలతో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అర్చకులు గ్రామమంతా పాడి పంటలతో పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని సరస్వతీదేవికి కోరుకున్నారు. कलिगे हरदम्बारे जम्बूर्गे भरगोजे भरदगंडे अत्कलवर्तमान याक्षात्रमानेन श्री विश्वासराम संवत्सरे दक्षिणादिने शरदृतौ आश्वेजमासे शुक्लपक्षे सप्तम्यां तत्काल अष्टम्यां सहस्रः हिन्दुवादने शुभनक्षत्रे शुभयोगे शुभकन्यायां शुभदं श्रीमान् श्रीमतः श्रद्धगा विनंडि बारा शुभ सुंदर साई गुरुनामदेवस्य मान विनाश संज्ञान प्रथम मैवाल विज्ञान ब्रह्मांड नमः याम भगवत्या आहारविजयः रावासनमारोहं तत्संचितं अंतरं दातुं भावयं धारणं मुक्तः भमायितं मोदरोहं ते सत्सत्यनः ध्यानवत्यामि नैवै ओम अस्त्रादपुत्रं वेदोदपुत्रं देवया कुजमया मूला गुरुहं वेदेदरे ते सत्सत्यं वेदे ओय अग्रसे वंदे पंडितं मुरार अये तंद्रे ते सत्सत्यं वेदे ब्रह्मणोजन मासो प्रयामि सीलियाने कुछ भी ఎక్కువ పోసే కొన్ని కొంచెం చల్లుకోండి సోదరుడు జ్ఞాన మార్గ దుర్మేదాన్ ఏ కత్తిని
శ్రీ సరస్వతి ఉపయామి మళ్ళీ నీళ్ళు చల్లండి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాగణపతి ఇక్కడికి ఇచ్చాను సత్యబలం తమసాన్ నారాయణ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపిణి సమర్పయామి నీళ్ళు సమర్పయామి సమర్పయామి శుక్లవస్త్రవేణి కోమలం శుక్లాలవి మయే నిత్యత్వాని బ్రహ్మణి ప్రతిగృహ్యతాం శ్రీ సరస్వతి మహ వస్త్రవిమానమర్చానముపయామి శబ్దబ్రహ్మాని దేవి శబ్దదాతృకాలవి బ్రహ్మపుత్రగ్రహణత్వం బ్రహ్మసిద్ధాని శ్రీ సరస్వతి మహ ఉపయోగ సమర్పయామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకారంతో డిఎస్సిలో ఉచిత శిక్షణ పొంది విజేతలై టీచర్లుగా ఉద్యోగం పొందిన పలువురు ఉపాధ్యాయులు మంత్రి సుభాష్ ను మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సిలో ఉపాధ్యాయులుగా నియమితులైన సంగతి తెలిసిందే. ఇటీవలే విజయవాడలో నియామక పత్రాలు అందుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఇప్పించిన డిఎస్సి కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉద్యోగం సాధించామంటూ ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తూ డిఎస్సి విజయవంతంగా పూర్తి చేసిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, మంత్రి సుభాష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగులు, నిరుపేదలు, మహిళల పట్ల మంత్రి సుభాష్ చూపిస్తున్న ఆదరణ, దయ, కరుణ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రస్తుతించారు. నూతన ఉద్యోగం ద్వారా సమాజానికి, విద్యాలోకానికి తమ వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఉచిత డిఎస్సి శిక్షణ ద్వారా జిల్లాలో 5, 15, 16, 41, 51, 124, 142, 146, 271 ర్యాంకులతో పాటు సుమారు 20కి పైగా ర్యాంకులు సాధించి విజయ దుందుబి మోగించారు. ఉద్యోగం పొందిన వారందరినీ మంత్రి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్మంతరాయ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, దుశ్శాల్వాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. తొంగరపల్లి హేమక తర్వాత కర్రీ పుష్పగా ఇంకా సెంటర్కి వచ్చింది సార్, ఇలా సెంటర్ రాయి 50% ఇలా చూడండి. పరందాస్ సార్ మీరు ఎలా చూడండి. ఓకే సార్.
ఇప్పుడు దాకా విద్యార్థిగా ఉన్నావు సరే గురువు అయిపోయావు ఓకే సార్ పని చేయండి మాస్టర్ మీరు ఇంకా ఆయన ఎవరికి వచ్చారు అది ఓకే సార్ తర్వాత కొంచెం పక్కన జాతీయ రహదారులు పారిశ్రామిక వ్యవసాయ రంగాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో వెల్లకాపవరం ఉండూరు బ్రిడ్జి వరకు రహదారికి అభివృద్ధి పనులకు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం వెల్లగ్రామం ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద మంత్రి సుభాష్ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర రహదారుల నిధుల నుండి రోడ్డు అభివృద్ధికి 3 కోట్ల అంచనా విలువతో గ్రానైట్ మెటల్ గ్రానైట్ చిప్స్ రోడ్డుకి ఇరువైపులా బెరమ్స్ ఏర్పాటుకు పనులు నిర్వహిస్తారన్నారు. రహదారుల అభివృద్ధితో ప్రజలకు వేగవంతమైన కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. రహదారి కనెక్టివిటీ పెరగడంతో ఎగుమతులు దిగుమతులు పెరగడం పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ డివిజనల్ ఇంజనీర్ సూర్యనారాయణ, జూనియర్ ఇంజనీర్ వెంకట్రమణ, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అక్కల రిష్మంతురాయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం వసు జేసీబీ महाकाय निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा సరిపోతే అదేవిధంగా ఈ రోజున మరొకసారి ఈ అభివృద్ధి పనులు ఒక పక్క సంక్షేమం నడుపుతూనే ఈసారి మళ్ళీ అభివృద్ధి పనులతో మేము ఎందుకు వచ్చాం. రామచంద్రపురం ఉండూరు రోడ్ సుమారు 3 కోట్ల రూపాయలతో మరి 3 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రారంభోత్సవానికి నోచుకుందాం. అలాగే గోరపూడి యాదవ్ రోడ్డు సుమారు 3,50,00,000తో శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే త్రిపురాజపాలెం కాలదేవ్ రోడ్డు సుమారు 3,10,00,000 సుమారు 9,60,00,000 వరకు ఈరోజు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈరోజు రామచంద్రపురం ఉండూరు రోడ్డు మనం ప్రారంభించుకోవడం శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోనే ఎక్కడ అర్థం లేకుండా 2 నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేసుకునే విధంగా కాంట్రాక్ట్ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రానున్న పుష్కరాలు ఏదైతే ఉందో సుమారు రోడ్లు అయితే సుమారు 69 కోట్లు దగ్గర రోడ్ల విషయంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా గుళ్ళు అయితే ఏదైతే సుమారు 100 కోట్లకి అభివృద్ధి పనులకి ఇటు గుళ్ళు ఇటు రోడ్లు కూడా
శాంక్షన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 2026లో మనందరికీ తెలిసి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. దాని నిమిత్తం సుమారు ఈ నియోజకవర్గం నుంచి 100 కోట్ల రూపాయలు పనులు మరి శాంక్షన్ పంపడం జరిగింది. ఖచ్చితంగా అవి అతి త్వరలోనే శంకుస్థాపనకి మరి నోచుకుంటాయి. అలాగే మీకు తెలుసు గతంలో మనం ఏదైతే గడిచిన 13 నెలలు ఉందో ఆ 13 నెలల్లో సుమారు 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ గమనించాలి, గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి పనులు అనేవి లేకుండా చేశారు. సంక్షేమం అనేది నడుపుతూ ఈ రోజున అభివృద్ధి అనేది చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎక్కడైతే కాజులూరు కుయ్యేరు రోడ్డు ఉందో అది సుమారు 32 కోట్లు శాంక్షన్ చేయటం మీరు అందరూ గమనించాలి. ఆ కాంట్రాక్టర్ కి సుమారు 14 కోట్ల రూపాయలు ఒక్కసారిగా స్టక్ అయిపోవడంతో అతను ఐపోలవరం మండల పరిధిలోని కేసనకుర్రు 1 PHC వద్ద హోమియో వైద్యులు డాక్టర్ రిషిత ఆధ్వర్యంలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు కలిదిండి అప్పల నరసింహరాజు, ఎక్కిరాజు పాల్గొని ప్రతిజ్ఞతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు, కిషోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కలిదిండి అప్పల నరసింహరాజు మాట్లాడుతూ స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా బీపీ, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగు, పోషణ అభియాన్, తల్లి బిడ్డల సేవలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, టీబీ స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు అందించారు. మరియు హోమియో వైద్యులు డాక్టర్ రిషిత హోమియో వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి పిఎస్వి రాజకుమార్, ఎంపీ హెచ్ఈఓ ఎం వెంకటేశ్వర్లు, ఆరోగ్య పర్యవేక్షకుడు కె రమేష్, సిహెచ్ఓ సంపతి సాయి వినూత, దొడ్డిపట్ల తేజ విశాలాక్షి, స్టాఫ్ నర్సెస్ ఎం రమావతి, షేక్ చాందిని, జి స్వప్నకుమారి, ఎల్టీపీ మాధవి, ఏఎన్ఎం జె కుమారి, పిఎస్ఎస్ కుమారి, హెల్త్ అసిస్టెంట్ సిహెచ్ గణేష్ గౌడ్, కె లోవరాజు, ఎస్ సుధీర్, ఎం రమేష్, ఎస్ శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. పునాదిని గుర్తిస్తాను. నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు, యువతలు, పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్లు, సరైన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను. సమతుల్య ఆహారం, టీకాలు, మానసిక శుభ్రత, శారీరక దారుఢ్యం వంటి ఆరోగ్యకరమైన ఆచారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను స్వీకరించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తాను. ప్రతి స్త్రీ ఆరోగ్యంగా, ధైర్యంగా, శక్తివంతంగా ఉండే సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాను. దీని ద్వారా మా దేశ భవిష్యత్ ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. అవసరమైనప్పుడు ప్రాణాలను రక్షించేందుకు మరియు సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తాను. రవి ఫోటో ఎలా కొనండి ఒకసారి. చికెన్ కుక్క 10 మంది 20 మంది వచ్చి ఒకసారి ఇది
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.